Yeah, hello. అది ఏమైందంటే ఎందుకు తప్పైందంటే ఇది వచ్చింది చూడు ఇప్పుడు. ఓకే, Yeah, అనలైజింగ్ పాస్వర్డ్ ఫైల్ అని వచ్చింది. yes, sir. ఎందుకంటే ఈ ఫీల్డ్ సపరేటర్ కోలాన్ పెట్టలేదు కాబట్టి $2 ఇంకా $3లో ఏం లేకుండింది అప్పుడు. ఎవ్రీథింగ్ వాస్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ $0 Uh-huh. ఆర్ $1. Yeah, క్లియర్ కదా? clear, clear. Right. So basically we have a field separator as colon nr equal to 1 print nr less than 4 దాని తర్వాత nr less than 7 NR means number of lines, right? number of record numbered Yes. record అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ cat etc password pipe more అని ఇక్కడ పెడితే రైట్ వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ గెటింగ్ హియర్
we will be able to get recording start చేయరా అభి మర్చిపోయినా. Yeah, I've started the recording. Okay, Yeah. very good రా, వెరీ గుడ్. ఓకే, సో ఒక పైథాన్ స్క్రిప్ట్ రాద్దాము విచ్ విల్ యాక్చువల్లీ టేక్ ఆల్ ద వీడియోస్ ఇన్ ద యూట్యూబ్ అండ్ డైరెక్ట్లీ అప్లోడ్ ఇట్ యూజింగ్ ద రెస్ట్ ఏపీఐ. ఓకే, కానీ ప్రస్తుతానికి మాన్యువల్గా చేయండి ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని. ఓకే, దాని తర్వాత ఒక పైథాన్ మనం నేర్చుకున్నప్పుడు మనం యూట్యూబ్ ది రెస్ట్ ఏపీఐని పైథాన్ ద్వారా ఇన్వోక్ చేసి వి విల్ డూ ఇట్. క్లియర్ కదా ఇది? రైట్? యా, Yeah. ఓకే. How will do that, Anna? How will do that? Like, can we do that? Like, using the REST API of YouTube to invoke it? Okay. See, anything which you do, this one, we will use manually to get it. మన స్కిల్లే అది. ఓకే, Yes. Yeah. సో ఎసెన్షియలీ ఇది ఇక్కడ మనకు వచ్చేసింది అనలైజింగ్ పాస్వర్డ్ ఫైల్. ఓకే, సో వీ హ్యావ్ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్ పైప్ మోర్ $daemon sys ఇది. ఓకే, ఈ ఎన్ఆర్ అంటే ఇది ఎన్ఆర్ ఈక్వల్ టు 1, ఇది ఎన్ఆర్ ఈక్వల్ టు 2, ఇది ఎన్ఆర్ ఈక్వల్ టు 3, ఇది ఎన్ఆర్ ఈక్వల్ టు 4, 5. క్లియరా? Yeah. Yeah. All right. Yeah. So analyzing password file. Clear kada? Yeah. Yes, sir. Hello. Yeah. Clear kada? Yeah. Okay. Right. Okay, this is all clear now, right? NR greater than 4. ఇంకోటి ఏంటంటే ఇది NR less than అంటే మల్టిపుల్ కండిషన్స్ కూడా పెట్టొచ్చు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లా. ఓకే, ఆర్ వీ కెన్ ఆల్సో సే బట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్ ఇది ఇట్లా ఇది పని చేయనప్పుడు నేను జస్ట్ డైరెక్ట్ ఎఫ్సీకి వెళ్ళిపోతాను. ఎఫ్సీ కొడితే ఈ లాస్ట్ కమాండ్ ఎడిట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఎన్సీ లెస్ దాన్ 4 బదులు వాట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఈజ్ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ $0 మనం ఎట్లా పెట్టేది వాళ్ళము బైండింగ్. ఇది మీనింగ్ ఏంది అంటే ఇట్స్ యాక్చువల్లీ $0. ఓకే, వీఆర్ బైండింగ్ టు $0. ఒకవేళ నా యూజర్ ఐడి ఉన్నప్పుడు ఓకే, then NR less than 7 and NR greater than 11. Escape. Okay, NR less than 11. Okay, next వచ్చేసి NR greater than 7. Right? Yeah. Yes, sir. Right. So NR equal to this one, NR 7 and NR greater than 7 and NR less than 11. Okay, and you can also put an array ఇంకా hash చెప్పినా కదా. ఓకే, No, Anna. అరే చెప్పినా కదా. ఓకే, జస్ట్ a minute. చెప్తా. ఓకే, ఇది బాగా వచ్చింది ఇప్పుడు కరెక్ట్. ఓకే, అనలైజింగ్ పాస్వర్డ్ ఫైల్ 8 అని ఉంటే ఇది ఉంది. ఓకే, అండ్ దెన్ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్, ఎండ్ ఆఫ్ ప్రాసెసింగ్. ఓకే, Yes. in fact if I want to check that I am Arvind, actually all that I have to do is print $0. సో బేసికలీ ఇక్కడ $0 పెడితే అనలైజింగ్ పాస్వర్డ్ ఫైల్ అనేసి వచ్చింది. ప్రింట్ $0 అరవింద్ అనే లైన్స్ ని డైరెక్ట్ గా ప్రింట్ చేయమన్నా. ఓకే,
దాని తర్వాత ఎనీ లైన్ గ్రేటర్ దాన్ 7 అండ్ ఐ ఏంది అక్కడ నేను ఎత్తి ఐ బదులు ఇట్ షుడ్ బి ఎన్ఆర్ లెస్ దాన్ 11, రైట్? Yeah. ఓకే, సో బేసికలీ ఇక్కడ అనలైజింగ్ లెస్ దాన్ 11. ఆల్ రైట్, Yes, sir. ఒక్క నిమిషం. Okay, all right, yeah. So analyzing password file, okay, and nr less than greater than 7 and nr less than 11. అంటే ఎన్ని లైన్స్ ఉండాలి మనకి? 7 నుంచి 11. ఒకవేళ బ్లాంక్ స్పేసెస్ లేకపోతే ఓకే, 7 గ్రేటర్ దాన్ 7 అంటే 8, 9, 10 3 లైన్స్ అయితే ఉండాలి. సో ఇది ఒకటి 1, ఇది ఒకటి 2, ఇది ఒకటి 3. ఓకే, గుడ్. అరవింద్ తోటి మ్యాచ్ అయింది అంటే బేసికలీ దెన్ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు దిస్ వన్. అండ్ దాని తర్వాత అనలైజింగ్ పాస్వర్డ్ ఫైల్ అండ్ దాని తర్వాత ఎండ్ ఆఫ్ ప్రాసెసింగ్. క్లియర్ కదా? Yeah. But it's somewhat complex, right? Yeah. కాదు, ఈ కోడ్ అయితే అర్థమైంది కదా. సో నౌ లెట్ us గో త్రూ ద స్టఫ్ దట్ యూ హ్యావ్ టు డూ. ఒక 1 hour 2 hours అయితే మినిమం కావాలి, కానీ 1 hour కి ఒక బ్రేక్ తీసుకుందాము. తీసి నువ్వు ఎక్కడ ఉన్నావో రివ్యూ చేస్తాము. ఇక్కడతో ఆపుదాం ఇప్పుడు ఆక్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ కాంప్లికేటెడ్ టాపిక్. ఇది దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి. ఓకే, కానీ ఒకసారి ప్రాక్టీస్ వస్తే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్ టాపిక్స్ ఇన్ ద యూనిక్. ఓకే, సో ఇక్కడ బిగిన్ ఎండ్ కండిషన్ కెన్ బి ఎ రెగెక్స్ ఆపరేటర్ ఆర్ యూజింగ్ దిస్ వన్. ఓకే, బిగిన్ కండిషన్. జనరల్ సింటాక్స్ ఎట్లా చేయాలి అంటే ఈ టెంప్లెట్ ని కాపీ చేయండి రా. ఓకే, టెంప్లెట్ ని కాపీ చేసేసి కాంప్లికేటెడ్ అవుతుందంటే ఓకే, ఎండ్ ఈ టాపిక్ ఒకవేళ కాంప్లికేటెడ్ అవుతుంది అంటే రైట్, ఈ టాపిక్ ఒకవేళ కాంప్లికేటెడ్ అవుతుంది అంటే బిగిన్ ఎండ్ ఇది ఒక ఫైల్లో పెట్టి ఆఫ్ -f అని పెట్టవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ అండ్ యాక్షన్లో వన్ అండ్ ప్యాటర్న్ ఇస్ ఈ ప్యాటర్న్ ఏమో దీని లోపల ఉంది, కండిషన్ లోపల ఉంది. క్లియర్ కదా? హలో, ఎగ్జాంపుల్ అనేది 5 ప్రింట్ $8 అనేది ఇక్కడ ఉంది. ఐడెంటిఫై ఆల్ కార్స్ విత్ చెవి అండ్ ప్రింట్ అన్నప్పుడు ఆక్ చెవి అంటే ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లోపల ఇది ఉంది. దాని తర్వాత దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ద ప్రింట్ చెవి ఆర్ హోండా అంటే ఇది, దట్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ పెడితే. ఫీల్డ్స్ వచ్చేసి $1, $2, NF is the number of fields and 0 stands for the whole line. Okay, all right. To access NF in the script you don't need anything. All right, నెక్స్ట్ ఇదేమో నెక్స్ట్ కేసు ఏంది అంటే ఒక్కొక్క ఫీల్డ్ ని వీ కెన్ డూ ఏ రెగెక్స్ అండ్ డూ ఏ కంపారిజన్, రైట్? ఏమి దాని తర్వాత $3 ఈక్వల్ టు 1995, $5 ఈక్వల్ టు 3000. ఫైండ్ ఆల్ ద కార్స్ హూస్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ 5000. నువ్వు ఆల్రెడీ చేస్తావు. ఫైండ్ ఆల్ కార్స్, ఇవి నీకు సింపుల్. ఇప్పుడు రేంజ్ ఆపరేటర్ ఏంది అంటే ఫైండ్ ఆల్, యూ కెన్ యూస్ కామా టు ఫైండ్ ఎ రేంజ్ ఆఫ్ కార్స్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్వో ఇంకా దీంట్లో ఆక్ రేంజ్ ఆపరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా పెట్టచ్చు అంటే హోండా నుంచి BMW ఇట్లా పెట్టుకోవచ్చు మనం. ఓకే, ఆర్ BMW టు హోండా. ఓకే, ఇది అర్థమైంది కదా రేంజ్ అనేది, రైట్? ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఆక్ BMW క్యాట్ కార్స్ అని ఇక్కడ పెడితే ఓకే, సో ఆక్ రేంజ్ ఆఫ్ చెవి స్లాష్ హోండా. చెవి స్లాష్ హోండా
ఓకే కార్స్ అని పెడితే ఆబ్వియస్లీ వీ డోంట్ హ్యావ్ టు డూ ఏ డిఫాల్ట్ స్టేట్మెంట్. కావాలంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ పెట్టుకుందాము. ఓకే, కానీ డిఫాల్ట్ యాక్షన్ ఏంటంటే ఇట్ విల్ ఆల్వేస్ ప్రింట్. ఓకే, రేంజ్ ఆపరేటర్ ఆర్ పెట్టాలి కదా కామా బదులు. ఆర్ కాదు, హోండా వరకు అంటే గో ఫ్రమ్ చెవి టు హోండా అంటున్నా నేను. ఓకే, ఓకే క్లియర్ కదా? ఓకే ఓకే, కానీ అంటే కామా పెడితే హోండాకి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ ఏమొచ్చింది మళ్ళా ఫస్ట్ టైం ఐటరేట్ అవుతుంది చెవి నుంచి, మళ్ళీ ఇంకో చెవి ఉంది కాబట్టి. ఇంకోటి ఇక్కడ 2 చెవిలు ఉన్నాయి, కానీ ఏంటి అంటే ఇట్ విల్ ట్రై టు గో ఫ్రమ్ చెవి అండ్ దెన్ ఇట్ విల్ ట్రై టు ఫైండ్ ద లాంగెస్ట్ హోండా. ఓకే, రైట్. హలో 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 అన్న. సో ఇక్కడ చెవి ఇక్కడ హోండా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెవి వచ్చింది, ఇక్కడ హోండా ఉంది, రైట్? హలో, క్లియర్ కదా? ఓకే, ఇక్కడ చెవి ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హోండా అనేసి ఈడ ఉంది, రైట్? యా, ఓకే. బట్ అట్లా 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 పెడితే చెవి నుంచి హోండా వరకు ఉన్న కార్స్ అన్ని అవపడుతున్నాయా? కానీ ఇక్కడ రిమెంబర్ ఏంది అంటే చెవి నుంచి ఉన్న హోండా లైన్స్ అన్ని వస్తున్నాయి మనకి. ఆ లైన్స్ అన్ని సెలెక్ట్ నాక్ మనం ఏం చేయాలి, ఏ లైన్ ని సెలెక్ట్ చేయాలి, ఏ యాక్షన్ అప్లై చేయాలి. నేను ఇక్కడ ఏ లైన్ సెలెక్ట్ చేస్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ 1 to 3 or 3 to 4 రేంజ్ స్పెసిఫై నుంచి ఎగ్జాక్ట్ చెవి నుంచి హోండా పోయింది, బట్ అగైన్ ఇట్ ఈస్ రిపీటింగ్, రైట్? చెవి ఫోర్డ్ అది ఎందుకు రిపీటింగ్ టొయోటా, మళ్ళా చెవి వచ్చింది కానీ హోండా లేదు. ఓకే, కానీ దాని తర్వాత పోయే మొదలు ఏమైందాడా హోండా అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్లో హోండా లేదు కాబట్టి ఎండ్ ఆఫ్ ద లైన్ కి వచ్చేసినాం. అర్థమైందా? అర్థమైందా? ఓకే, సో ఇక్కడ చెవి ఫోర్డ్ అనేసి ఈడా ఉంది. ఓకే, అండ్ దెన్ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు హోండా అండ్ దెన్ అకార్డ్. ఓకే, హోండా అకార్డ్. ఓకే, 2011. ఓకే, 26, రైట్? నెక్స్ట్ వచ్చేసి 10,000. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో బేసికలీ ఇక్కడ నుంచి చెవి వచ్చింది, చెవి నుంచి హోండా వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ చెవి నుంచి హోండా వచ్చింది. ఇంకో దాని లోపల చూస్తే ఏమున్నాయి, దాని లోపల కార్స్ లోపల హోండా తర్వాత BMW వచ్చింది, రాలే. అంటే ఇట్ విల్ గో ఫ్రమ్ ద ఫస్ట్ దిస్ వన్ టు దిస్ థింగ్. కానీ ఇప్పుడు హోండా నుంచి చెవి అంటే ఏమవుతుందో చూద్దాం, నాకు కూడా తెలియదు. కానీ ఇదైతే ఎక్స్ప్లెనేషన్ అర్థమైందా? ఇది కొంచెం క్వశ్చన్లు అడగాలి. ఇక్కడ చెవి ఫస్ట్ చూస్తుంది, కానీ ఇంకో చెవి వచ్చింది అనుకో దాన్ని కూడా తీసుకుంటుంది. అండ్ ఇట్ ఇస్ సర్చింగ్ ఫర్ ద అనదర్ లెటర్ స్టార్టింగ్ విత్ దట్. స్టార్టింగ్ కాదు, హోండా ప్యాటర్న్ చెప్పేసినాం కదా, స్టార్టింగ్ చెప్పేసినాం. ఓకే, చెవి నుంచి హోండాకి వెళ్తుంది, మళ్ళా నెక్స్ట్ ఆకరెన్స్ ఆఫ్ చెవిని పట్టుకుంటుంది, నెక్స్ట్ ఆకరెన్స్ ఆఫ్ హోండాకి ఇక్కడికి వస్తుంది. క్లియరా? క్లియర్. ఓకే, సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు VI కార్స్.
Hello. సో ఇది చెవి, ఇది హోండా, ఇది BMW. ఇది క్లియర్ కదరా? Yes. Yeah. So this is Chevy, this is Honda, and then this is equal to the BMW, right? Yeah. Yeah. Okay. Now then reverse చేసి చూస్తే ఏమవుతుంది చూద్దాం. అంటే నెక్స్ట్ లైన్, నెక్స్ట్ ఆకరెన్స్ ఆఫ్ దీనికి వెళ్ళాలి, రైట్? సో ఇక్కడ హోండాకి ఈడికి వచ్చినాము, చెవి ఈడికి వచ్చినాము, రైట్? యా. ఓకే, క్లియర్ కదా? క్లియర్. హోండా నుంచి చెవికి వచ్చినాము, మళ్ళా హోండా నుంచి చెవికి రాలేదు, BMWకి వచ్చినాము, క్లియర్ కదా? యా, క్లియర్. యా. ఏమరా, క్లియర్ అయింది కదా? యా, క్లియర్ అన్న, క్లియర్. సో బేసికలీ దట్ ఈస్ ద థింగ్. ఆల్ రైట్. యా, ఓకే, రైట్. సో బిగిన్ ఇంకా ఎండ్ లో ప్యాటర్న్ ఇక్కడ ఉంది, దాని తర్వాత ప్రింట్ ద మోడల్ బిలో, పుట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద PR హెడర్. ఇదైతే దిస్ ఇస్ దేర్, రైట్? రేంజ్ ఆపరేటర్ అనేది. ఓకే, యా, రేంజ్ ఆపరేటర్ కామా తోటి ఉంటుంది. రేంజ్ ఆపరేటర్ ఇట్లా పెట్టాలి. Second example, print it. Anesi prints it అనేది find a range, but remember range will go through the groups. Second example, prints it. Yeah, okay. Yes. The same is the with the another thing. Find all cars between Chevy and Ford. Chevy and Ford అనేది నువ్వు చేయాలి. Yeah, that's also the range, right? Yeah. That's also a range. Find all cars between Ford and Core and print it. Okay. ఇది దీని ఎగ్జాంపుల్ ఇక్కడ టుడూలో పెడదాము. ఎగ్జాంపుల్ నీడ్స్ టు బి మోర్ క్లియర్. ఓకే, ఈ డాక్యుమెంట్లో. కానీ నువ్వు ఇంటున్నావు కాబట్టి నీకు అర్థమైంది కదా? ఓకే, ఆల్ రైట్. బిగిన్ అండ్ ఎండ్ అయితే నీకు క్లియర్ అయింది. 2 యూనిక్ పార్టన్స్. బిగిన్ ఎగ్జిక్యూట్ కమాండ్స్ బిఫోర్ ఆక్ స్టార్ట్స్ ప్రాసెసింగ్ ద ఇన్పుట్ అండ్ ఆఫ్టర్ ఇట్ ఫినిషెస్ ప్రాసెసింగ్ ద ఇన్పుట్. క్లియర్ కదా? యా, okay, clear. Next, print, put the program in a PR header file. Do another one which prints the file below. Okay. Yes. Next, ఇక్కడ ఏమన్నాను, awk can be put in a separate file అంటే use awk -f. Yeah, use awk -f. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ లెంత్ ఫంక్షన్ అనేది ఏంటి అంటే, length function has syntax like length $0. This is the length of the line. Okay. All right. Yep. Sorry, ఇది నేను ఆ సొల్యూషన్స్ చూస్తున్నాను, బేసికలీ సొల్యూషన్. ఓకే, నేను కూడా కడతాను ఇప్పుడు మళ్ళీ. నాకు కూడా నేను ఇది ఆక్ ఎక్స్ప్రెషన్ నేర్చుకునేటప్పుడు నాకు 2 days అయిందిరా, నిజంగా చెప్పాను. కానీ నాకు ఎవరు నాలాగా చెప్పేటోళ్ళు లేకుండే.
ఓకే, నాలాగా ఇట్లా చెప్పి స్టెప్ బై స్టెప్ మీకు ఏంటంటే ఈ బాడీ బిల్డింగ్ లాగా అనమాట ఇది. ఓకే, కానీ ఏంటంటే మైండ్ బిల్డ్ అవుతున్నది. మీరు డైరెక్ట్ ఈడికి వెళ్ళిపోయినారు అనుకో ఏం అర్థం కాదు. మీరు ఒక చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తుంటే పెద్ద దాని మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, చేసేయచ్చు రా ఇది అని. ఓకే, సో ట్యాబ్ ఇస్ ది ఆపరేటర్ అనేసి అయిపోయింది. నెక్స్ట్ క్లియర్ కదా? యా, ఓకే. నెక్స్ట్ put the program in the PR_header file. Yeah. నెక్స్ట్ వచ్చేసి ఆల్ రైట్, యా, ఇక్కడ ఇది వచ్చింది కదా ఇది, రైట్, పుట్ ద awk expression in a separate file. అంటే what I want is on the cars file you need to print the length of the line. Emra, Abhi, yeah, print the length of the line followed by line in cars file. Yeah. ఏమి క్లిక్ కదా ఇది, రైట్? యా, ఎండ్ స్టేట్మెంట్ అనేది లెంత్ $1 అని అంటే లెంత్ $0 పెట్టాలి. లెంత్ ఇక్కడ $0 పెట్టాలి. యా, ఓకే, యా. $0 is for the whole line. ఓకే. ఎండ్ స్టేట్మెంట్ అనేది ఏంది? విల్ ఎగ్జిక్యూట్ ద ఎండ్, రైట్? ప్రింట్ ద కార్స్ యాజ్ ఫాలోస్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే వేరియబుల్ డిక్లరేషన్ మీకు నేర్పిలేదు, కానీ యూ కెన్ స్టిల్ డూ దిస్. ఎన్ఆర్ వాడితే యూ కెన్ డూ దిస్. ఓకే, ఇఫ్ ఆపరేటర్ అనేది ఏంటి? జస్ట్ నార్మల్ సింటాక్స్. ఓకే, లైక్ దిస్. ఆర్ ఓకే, ఆర్ ఇక్కడ ఏంటి? ఇఫ్ $1 binds to Plymouth. Yeah, okay, right? Binds to Plymouth, right? దీని లోపల ఇక్కడ మనం ఏం చేయాలా? ఏం పేరేంది అభి? హలో, ఇక్కడ ఏం చేయాలి మనము? మనం $1 binds to Ply. ఇక్కడ you will have to do assignment. You can do like this, $1 equal to Plymouth. Okay, reassignment can be done. ఇది మీకు నేర్పిలేదు. if operator and reassignment of dollar signs. Reassignment of dollar variable. Okay, clear kada? Yeah, okay, clear, yeah, clear. Okay, write a fault which prints the output below. Ante Plymouth is being Ply is changed to Plymouth. Ply is changed to Plymouth. దీన్ని నోట్స్ ని నేను మళ్ళా రిఫ్రెష్ చేస్తాను, నీ ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తా. ఓకే, ఎలా బాగుంటుంది అనేసి. ఓకే, అంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటా, అన్ని పాసిబులా లేదా లేకపోతే నేను ఇంకో వ్యూలో ఆలోచిస్తున్నా. ఐ విల్ మేక్ ద ఫైనల్ కాల్, బట్ ఐ విల్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, which prints the output below. Ply is changed to Plymouth and Chevy is changed to Chevrolet. Okay, yeah. Okay, Chevy is changed to a Chevrolet. Okay, standalone script ప్రస్తుతానికి అయితే ఇగ్నోర్ చేయి. OFS అయితే క్లియర్గా అర్థమైంది కదా, FS వేరియబుల్. OFS వేరియబుల్ ఏంది అంటే by default the output separator is space. With OFS you can use character. Yeah, okay, tab character, right? Yeah,
produce the output report below. Printf is a good way to produce the result. Percentage will left and percentage 10 is right justify. Okay. Yes. దీనికి యాక్చువల్లీ మంచి ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మనం అనవసరంగా అది పెట్టుకున్నాం. ఓకే ఫైన్. ఓకే, ఇది ఇక్కడ పెడదాం. ఓకే, సో ఇది విల్ రైట్ జస్టిఫై. ఇది ఇట్స్ నాట్ ఈజీ, ఇది చేయాలి. ఓకే, printf allows means left alignment, nothing means right alignment. Percentages will, if the string is not long enough, it will be padded with the white spaces. You understand, right? Either to the left or to the right. Yeah, Ravi. Yeah, yeah, either to the left or to the right. Right, yeah, so that is it, you got it right. Produce a report as follows, right? Yeah, దాని తర్వాత fs variable లో by default this is the separator. Fs variable can be used to set the field separator. In etc password file, colon can be used as a separator, right? Next, ఇక్కడ print the next available UID. Okay, fs variable ఇది field can be used to set the field separator. By default, field separator is this in a line. Field is like, okay, can be used. UID అన్నప్పుడు find the next available UID అంటే ఏంది అంటే ఈ cat etc password లా, ఓకే, మీకు అడ్మిన్ అయినప్పుడు చెప్తాను. cat etc password లో $1 ఏమో ఇది వచ్చింది, $2 ఏమో పాస్వర్డ్ వచ్చింది, $3 అనేది యుఐడి రా. ఓకే ఓకే, సో మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నా. ఓకే, ఆల్ రైట్. యా, సో ఇక్కడ ప్రింట్ ద నెక్స్ట్ అవైలబుల్ లైన్ యుఐడి ఇన్ ద లైన్ బిలో. In the line below, right? In the line below, 8 in the line below, 8 is the UID. Okay? The line below 8 is the UID. Okay, 8 is the UID. 8 is the UID, and it is the third field. Okay, Amy, yes, clear? Yes, sir. It is. How did we get that command? Like ls man. Is it cat etc? Yeah, cat etc. Okay. You need to write. You need to run awk against /etc/password. Okay. Next, print the cart report. Remember, each field should be separated by tab. Okay. Okay. All right. Sound indra. Okay. Hello. Someone is drilling on. Right. Okay. Sorry. Yeah. Print field separated by tab. Okay, and instead of the hello. Hello. Instead of the price at the end, you need to print. Please ask. Right? Yeah. Yes, sir. Okay. Or equal to 5,000. Okay.
Hello. Between I'm unable to hear you now. okay. And less than 10,000. Okay, next let's Valida. Imra. Yeah, I can't hear. Yeah, ఇప్పుడు అర్థమైంది. Less than or equal to 5,000, greater than 5,000 and less than 10,000 ఏమో ఎక్స్పెన్సివ్ అని ప్రింట్ చేయాలి. ఆ ఫీల్డ్ లేదా అన్న ఇప్పుడు? ఏ ఫీల్డ్? అది ఆ ఫీల్డ్ ఉండదురా. కార్స్ ఫైల్ ఎలా ఉంది చూడు, ఇనిషియల్ కార్స్ ఫైల్ క్యాట్ చూసి చూడు. క్యాట్ కార్స్ లో ఇక్కడ 2,500 ఉంది, 3,000 ఉంది, 10,000 ఉంది. క్లియర్ కదా? యా ఏమి? హలో. సో ఫార్ స్ట్రక్చర్ అండ్ అసోసియేటివ్ అరే అన్నప్పుడు ఫర్ మెను ఎఫ్ అండ్ హలో Hello. Yeah. Okay. All right. Yeah. For structure and associative array now. For structure and associative array. You didn't teach it this one, right? Associated array. Hello. Hello. Clear. Associative array. Associative array declaration. Yeah, clear. Next ఇక్కడ for name in menu of print menu manuf and manufacturer name. అంటే ఇది ఎగ్జాంపుల్ ఐటరేషన్. Iteration on associative array. Associative array. Associative array. Associative array is like a hash map, hash table. Okay. తెలుసా మీకు? Hash table. Hash table, yeah, తెలుసు. Right. Next, దాని తర్వాత write a shell script that takes 2 variables. ఇది వద్దు, నువ్వు చేయకు ఇది. Okay, don't do for now. Don't do for now. Okay. Write a script on the word usage which counts the number of words per word in a line. You can do it. But wait. ఇక్కడ నేను చూస్తాను అనుకో allies.txt లో ఓకే బిగినింగ్ ఉందనుకోరా, ఈ లైన్ ఉందను ఓకే Yes, sir. allies.txt టెక్స్ట్ ఫైల్లో ఏమి in this particular file you should actually get all the words. You understand, right? Yes. Right, yeah. Next, write a script that prints the you should be able to do it. ఇక్కడ ఏంది అంటే రిపోర్ట్ ఫర్ వెడ్నెస్డే అని ఇట్లా వచ్చేసి ఇట్ షుడ్ ప్రింట్ ది కార్స్ అండ్ క్లెవర్ యూజ్ ఆఫ్ ఎన్ఆర్ టు గెట్ ఇట్. అర్థమైందా? ఓకే. యా. ప్రొడ్యూస్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద నంబర్స్ ఫైల్. ఇది వచ్చేసి డోంట్ డూ ఇట్ ఫర్ నౌ.
ఓకే, డోంట్ డూ ఇట్ ఫర్ నౌ. ఓకే, ఇప్పుడే చేయకు, ఇప్పుడు చేయకు. ఓకే, ఇది చేయొచ్చు నువ్వు. ఓకే, ఈ పాస్వర్డ్ ఫైల్ని ఎగ్జాంపుల్ లాగా తీసుకొని, ఓకే, క్యాట్ పాస్వర్డ్, ఓకే, ఈ ఫైల్ని కాపీ చేసుకో, రైట్? క్యాట్ పాస్వర్డ్ పెట్టేసి అనాలిసిస్ ఎలా చేయాలి అంటే, ఓకే, క్లియరా? ఓకే, దీంట్లో ఈ ఫైల్లో ఏవైతే పాస్వర్డ్ లేవో అది పెట్టు. దాని తర్వాత యుఐడి సేమ్ ఉన్నాయి అంటే అసోసియేటివ్ అరే యూజ్ చేయాలి. యుఐడి అనేది ఇస్ ఏ థర్డ్ ఫీల్డ్. ఓకే, దాని తర్వాత యుఐడి అనేది ఇట్ ఈస్ ద సేమ్ ఫీల్డ్, రైట్? యుఐడి ఈజ్ ది థర్డ్ ఫీల్డ్. క్లియర్ ఆరా? ఏమి క్లియర్ కదా? Yeah, UID is the third field. Yeah, that is it. Produce a report below. ఇది ఇప్పుడు ఇది నువ్వు చేయకు, డోంట్ డూ ఇట్ ఫర్ నౌ. ఓకే, ఎందుకంటే ఇది కొంచెం షెల్ స్క్రిప్టింగ్ తో సంబంధించింది ఇది, రైట్? నేనేం చేస్తానంటే ఇప్పుడు టైం ఈజ్ 11 o'clock. మనము 12:15 కి మీ దగ్గర ఇప్పుడు ఎంత అయిందా టైము? 4:30. 4:30. 5:30కి నాకు స్విమ్మింగ్ ఎప్పుడుంది? ఒక నిమిషం, నాకు స్విమ్మింగ్ ఎప్పుడుంది చూసాను. సో ఇక్కడ 1:45 ఉంది. ఓకే, వీ హ్యావ్ ఇనఫ్ టైం. ఫస్ట్ నేను నా స్విమ్మింగ్ని బుక్ చేసుకొని, ఓకే, ఎక్సర్సైజ్ చేయరా నువ్వు కూడా అవి, అట్లీస్ట్ వాకింగో జాగింగో చెయ్యి. ఓకే, ఎందుకంటే మనకు అప్పుడే